చెర్రీ బ్రతికి రావడం చూసిన నక్షత్ర ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే చెర్రీ లోపలికి వచ్చిన తర్వాత కేపీ నక్షత్రనే నిన్ను చంపే ప్రయత్నం చేసిందని చెప్పురా అని అడుగుతుండగా, ఏంటి నాన్న నక్షత్ర మీద అలా నింద వేస్తున్నావు? నక్షత్ర ఎలాంటి పొరపాటు చేయలేదు. నన్ను ఎంతలా ప్రేమిస్తుందో నాకు బాగా తెలుసు నాన్న. నువ్వు పొరపాటు పడ్డు. ఏంటిరా అలా మాట్లాడుతున్నావేంటిరా? ఇదంతా నక్షత్ర చేసిందని చెప్పురా. ఏంటి కేపీ ఇందాక నుంచి చూస్తున్నా లేని నింద వేస్తున్నావు. కావాలని నా కూతురు మీద లేనిపోని నింద వేస్తున్నావు. చూసావా బావా, ఎన్ని అబద్ధాల వాళ్ళ కొడుకుతోనూ ఆడించాలే, ఎలాగైనా నా కూతురు మీద నింద వేయాలని ఈ కేపీ చూస్తున్నాడు. ఇలాంటి వాణ్ణే బావా మనం క్షమించేది. వదిలిపెట్టద్దు బావా. ఎందుకంటే నమ్మిచ్చి ఈ ఇంట్లో గొంతు కోసే రకం అని చెప్పేసి అపూర్వ ఈ విధంగా అంటూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, పర్లేదు అత్తయ్య, నాన్నకి ఈ విషయం తెలియదు కదా. ఎందుకంటే ఇక నక్షత్ర ఎంత మంచిదో నాకు మాత్రమే తెలుసు కదా. నక్షత్ర నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు కదా అని ఈ విధంగా హక్ చేసుకుంటాడు. ఏంటి వీడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని ఈ విధంగా అంటుండగా, కేపీ మొదటిసారిగా నేను చాలా ఓపిక పట్టి ఉన్నాను. కానీ నా కూతురు మీద నింద వేసి నీ కొడుకును చంపిందని లేనిపోని నిందలు వేస్తే మర్యాదగా ఉండదు. లాస్ట్ ఫైనల్ ఇంకొకసారి నా కూతురు ఇలాంటిదని చెప్పేసి ఇలా నిందలు వేస్తే నేను మాత్రం ఊరుకోను అని చెప్పేసి శరత్చంద్ర కేపీకి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఈలోపు రా బేబీ, ఇలాంటి వాళ్ళతోనా మనం మాట్లాడది నాన్ సెన్స్ చెప్పేసి నక్షత్రం తీసుకొని లోపలికి వెళ్తుంది అపూర్వ. ఏంటిరా పిచ్చిగాని పట్టిందా అని చెప్పేసి చెంప పగలు కొడతాడు కేపీ. ఇక ఒక్కసారిగా రానానా అని చెప్పేసి చేపట్టుకొని బయటికి తీసుకొని వస్తాడు. ఏంటిరా ఇదంతా నక్షత్ర చేసిందని తెలిసి కూడా నువ్వు ఎందుకు తనని వెనక్కేసుకొని వచ్చి అబద్ధమాడం? ఇప్పుడు నిజం చెప్తే ఎలాగైనా శరత్చంద్ర తన కూతురు ప్రాణాలు తీసేవాడు కదా. అదే కూడా అపూర్వ బండారం కూడా ఈరోజు బయటపడేది కదరా. ఎందుకు ఇలా చేసావు? ఎందుకా? నీకోసమే నాన్న. ఏంట్రా? అవును నాన్న, ముళ్ళుతోనే తీయాలి. ఇప్పుడు నేను ఈ విషయం చెప్తాను, కానీ అపూర్వ అత్తయ్య తక్కువది కాదు నాన్న. తనని తక్కువ అంచనా వేస్తున్నాం. ఎలాగైనా మావయ్యను మభ్యపెట్టి ఏదో తెలిసి తెలియక అలా చేసిందని మళ్ళీ మామయ్య మనసు మార్చేస్తుంది. అందుకే నాన్న నక్షత్ర ఆట మొదలుపెట్టింది, నేను ఆటకు ముగింపిస్తాను. ఇక నుంచి నక్షత్రతో ఎలా ఆడుకుంటానో చూడు నాన్న. ఎందుకంటే నువ్వు చెప్పింది నిజమే. నక్షత్ర నన్ను చంపడానికే ప్రయత్నించింది. చంపడానికి కూడా ప్రయత్నించడం కాదు, నన్ను లోయలో పడేసింది కూడా నక్షత్రే. కాకపోతే ఇప్పుడు చెప్పచ్చు, సానుభూతితో ఇక అత్తయ్య ఎలాగైనా మావయ్య మనసు మార్చుతుంది. అందుకనే ముళ్ళుతోనే తీయాలనుకుంటున్నానన్న. ఇక నుంచి అత్తయ్యను నక్షత్రను ఎలా ఆడుకోబోతున్నానో ఇక నుంచి చూస్తూ అని చెప్పేసి చెర్రీ అంటాడు. అది ఎలా సాధ్యరా? చూస్తావు కదా నాన్న, ఏ ఆధారం లేకుండా నేను ఇలా ముందడుగు వేయను. ఏదో ఒక ఆధారం నా దగ్గర ఉంది. ఆధారాన్ని పట్టే నక్షత్రను ముప్పు తిప్పలు పెట్టి 3 చిరులు నీళ్ళు తాగిస్తాను అని చెప్పేసి ఈ విధంగా అంటాడు. ఎలా అయితే లేరా, ఖచ్చితంగా వాళ్లకు నీ భార్యకైనా కనీసం బుద్ధొచ్చేలా చెయ్యి. ఇక నుంచి నేను వేసే అడుగు అదే నాన్న అనే విధంగా అంటాడు. ఇక మరోవైపు గగన్ ఆఫీస్కి బయలుదేరుతాడు. ఆఫీస్లో ఈలోపు భూమి చిలిపి మాటలు తనకి గుర్తొస్తూ ఉంటాయి. అదే సమయానికి ఇక భూమిని చూడడానికి బయలుదేరుతాడు. ఇక మల్లెపూలు ఎదురు పడతాయి. ఆ మల్లెపూలను చూసి తనకి పూలు తీసుకెళ్ళాలి కదా. అంటే ఒక భార్యకు భర్త పూలు ఎందుకు తీసుకెళ్తాడు? సంతోషం కోసం. అంటే నా భార్య కూడా ఇప్పుడు అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. అయితే నేను పువ్వులు తీసుకెళ్తాను అని చెప్పేసి వెంటనే పువ్వులు ఆవిడ దగ్గరికి వెళ్తాడు. అమ్మ, ఈ పువ్వులు భార్యకి ఎందుకు పెడతారు? భార్య భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తన ప్రేమను ఈ మల్లెపూలతో ఇక వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఎదురు చూపులోనే తన ప్రేమ ఆప్యాయత కనపడుతూ ఉంటుంది.
ఇక భర్త ఆ చూపు, ఆ మనసు ఒక్కసారిగా తన మొహం మీద తన భార్యను చూస్తే ఆ చిరునవ్వుతో ఆ భార్య సంతోషపడుతూ, భర్త బయట నుంచి వచ్చి కష్టపడ్డ తన భార్య ముఖం చూస్తే ఆ నవ్వుతో తను ఇక సేద తీర్చుకుంటాడు. అలానే తను సంతోషపడేలా కాస్త మల్లెపూలు తీసుకెళ్తే ఇక భార్య కావాల్సింది ఏముంది అంటే భార్య భర్తలలో ఇంత కమ్యూనికేషన్ ఉందన్నమాట. అవును బాబు, నీ భార్యకు తీసుకెళ్ళాలనుకుంటే ఇక నీ ఇష్టం. అంటే ఎన్ని మూరలు పెట్టుకుంటారు? నీ భార్యకు ఎంతలా పువ్వులు ఇష్టమో. అవునమ్మా, ఈ పూలలో అంటే భార్యలు ఏ పూలు ఇష్టపడతారు అని ఇక మల్లెపూలు ఇస్తుంది. ఒక మూర 2 మూరల వద్దుద్దమ్మా, ఈ గంపెడు పూలు నాకు ఇచ్చేసేయి అని చెప్పేసి గగన్ గంపెడు పూలు పట్టుకొని, ఈరోజు భూమి నా వశం, నా గుండెల్లో ఉంటుంది. తనని భార్యగా ఎన్నిసార్లు బాధ పెట్టానో ఆ మనసుకేరిక. ఇక నుంచెలి నా గుండెల్లో నా భూమి. ఈ పూలతో ఈరోజు తనకి ఇక నా లైఫ్లోకి ఆహ్వానిస్తానని చెప్పేసి గంపెడు మల్లెపూలు పట్టుకొని ఇంటికి వెళ్తాడు. ఏంటి, ఎవరు మీరు? ఓ, ప్యాంటు చొక్కా వేసుకొని ఏకంగా గంపెడు మల్లెపూలు పట్టుకొని ఇంట్లోకి వస్తారా? ఏ అబ్బాయి, పూలు అమ్ముకోవాలనుకుంటే బయట నుంచి పిలవాలి, అలా నేరుగాని ఇంట్లోకి వస్తారా? ఎవరు లేని చోట? భూమి, నేను. ఓ బావా, నువ్వా? ఇదేంటి బావా, ఇన్ని పూలు ఏం చేసుకుంటావు? అంటే ఇన్ని పూలు నీకోసమే. ఏంటి బావా, ఇన్ని పూలు నా కోసమా? అవును, ఎందుకంటే నిన్ను చాలా బాధ పెట్టాను కదా. ఇక నుంచెలి నా నా గుండెలో, నా జీవితంలో నీకు భార్యగా స్థానం ఇవ్వాలనుకుంటాను. అండగా ఏ కష్టం వచ్చినా ఇక నీ భర్తగా ఒక అండగా నిన్ను కాపాడుకుంటూ నేను ఒక భర్తలా నడుచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు భార్య అని చెప్పేసి నా వెనకాల తిరిగావు, కానీ నిన్ను చాలాసార్లు బాధ పెట్టాను. నువ్వు ఎలాంటి దానివే, ఒక భర్తను ఎలా కాపాడుకోవాలో ఇప్పటికీ నాకు తెలిసింది. అందుకే నన్ను క్షమించి ఇక నీ మనసులో స్థానం ఇస్తావని అనుకుంటున్నా. బావా, అవును భూమి, నిన్ను కవచంలా ఒక భర్తలా ఎలా కాపాడుకోనో అలాగే కాపాడుకుంటాను. ఇంతలా ప్రేమ చూపిస్తుంటే మరి భూమి ఊరుకుంటుందా? మల్లెపూలు నా కోసం తెచ్చా అన్నావు కదా, మరి అదే చేత్తోని నా నెత్తిలో, అదే నా తల్లో మల్లెపూలు పెట్టు అని చెప్పేసి వెనక్కి తిరిగిన భూమికి తల్లో మల్లెపూలు పెడతాడు. ఈ ఆర్ట్స్ పెట్టాడు. ఒక్కసారిగా ఇక శారద చూస్తుంది. చాలా మురిసిపోతూ సంతోషపడుతూ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరు ఒకరికొకరు అర్థం చేసుకున్నాడు. అంటే గగన్ భూమిని అర్థం చేసుకొని భారీ స్థానం ఇచ్చాడన్నమాట. చాలు దేవుడా, ఈ జన్మకి నేను ఏదైతే చూడాలనుకున్నానో అది చూపించావు. ఇక ఇంటికి ఒక వారసుడు వస్తే చాలు అని చెప్పేసి ఇక శారద అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే భూమిని హక్ చేసుకుంటాడు గగన్. ఇక మరోవైపు నక్షత్ర, అపూర్వ షాక్లో ఉండిపోతాడు. వాడు ఎలా బ్రతికొచ్చాడు మమ్మీ? అసలు వీడేంటి, నాకు అర్థం కావట్లేదు. ఏంటి నక్షు, నేను ఎలా బ్రతికొచ్చానని చెప్పేసి అనుకుంటున్నావా? అయ్యో నక్షు, నేను ఎలా బ్రతికొచ్చానంటే అలా బ్రతికొచ్చాను. చెప్పలేము, నీ ప్రేమే నన్ను బ్రతికించిందేమో. అత్తయ్య, మర్చిపోయాను, మాకు అక్కడ శోభనం జరగలేదు. శోభనానికి ఏర్పాట్లు చేసి ముహూర్తం త్వరగా పెట్టించేయి. ఏంటి నక్షు, అక్కడ శోభనం చేసుకోలేదు కదా, మరి ఇక్కడ శోభనం చేసుకుంటావా? ఏంటిరా ఎక్కువ మాట్లాడుతున్నావు? లేదు నక్షు, బుద్ధొచ్చింది. ఇక నుంచి నీతో ఎలా ఉండాలో నేర్చుకోవాలనుకుంటున్నా. చెర్రీ, మాటలు ఎక్కువ అవుతున్నాయిరా. లేదత్తయ్య, మాటలు ఇక నుంచే నేర్చుకుంటున్నా. ఎందుకంటే నీ కూతురు నన్ను చంపే ప్రయత్నం చేసింది మాత్రం నిజం. అన్ఎక్స్పెక్టెడ్గా ఆ దేవుడు నా వైపు ఉన్నాడు. అంతేకాకుండా నన్ను ఆ దేవుడు కాపాడి
మీ నిజ స్వరూపాలు బయటపెట్టడానికే నన్ను బ్రతికించడం మాత్రం నిజం. ఒకవేళ మీది తోక జాడిచిందనుకో నేనేం చేస్తానో మీకు చూపిస్తానని ఇద్దరికి వార్నింగ్ ఇస్తాడు చెర్రీ.